అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చేంజ్ టు ఆల్ క్యాపిటల్స్. అంటే మనకి స్మాల్ లెటర్స్లో ఉన్న టెక్స్ట్ని లేదా స్ట్రింగ్ని దాన్ని అప్పర్ కేస్లోకి చేంజ్ చేయటమే ఈ చేంజ్ టు ఆల్ క్యాపిటల్స్. అంటే ఇక్కడ చూడండి, నాకు ఇన్పుట్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ కళ్యాణ్ అని ఒక స్మాల్ లెటర్స్లో ఒక సెంటెన్స్ ఉంది. దీన్ని నేను అప్పర్ కేస్లో కన్వర్ట్ చేస్తే చూడండి, అవుట్పుట్లో అన్ని క్యాపిటల్ లెటర్స్లో మై నేమ్ ఇస్ కళ్యాణ్ అని ఇలా అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని జావాస్క్రిప్ట్లో ఇప్పుడు మనం ఈ స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్స్లోకి ఎలా మార్చొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ HTMLలో ఫైల్ క్రియేట్ చేసి దీనికి క్యాపిటల్స్ అని ఒక పేరు పెట్టాను. HTML ఎక్స్టెన్షన్ ఇచ్చి తర్వాత ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి దీనికి ఒక కంటైనర్ తీసుకొని ఈ కంటైనర్ లోపల h2 ట్యాగ్లో చేంజ్ టు క్యాపిటల్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టాను. తర్వాత ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని ఈ ఇన్పుట్ ఫీల్డ్కి టైప్ టెక్స్ట్ ఇచ్చాను. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ టెక్స్ట్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి ఒక బటన్ తీసుకొని ఈ బటన్కి క్యాపిటల్స్ అని రాశాను. తర్వాత మళ్ళీ ఒక h2 ట్యాగ్ తీసుకొని దీనికి మనకి ఈ ఇన్పుట్ నుంచి వస్తున్న రిజల్ట్ని ఇక్కడ h2 ట్యాగ్లో అవుట్పుట్ కింద చూపిస్తాను. సో దానికోసం దీనికి ఒక ఐడి తీసుకొని ఈ ఐడికి రిజల్ట్ అని ఒక వాల్యూ పాస్ చేశాను. తర్వాత ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి క్యాపిటల్ టెక్స్ట్ అని ఒక పేరుతో ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఈ బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్ కింద పాస్ చేస్తున్నాను. ఆన్ క్లిక్ దీనికి వాల్యూ కింద మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ పేరు, దాంతోపాటు పారాంథసిస్, ఇలాగా ఈ ఫంక్షన్ని పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి మై స్ట్రింగ్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ వేరియబుల్కి మన ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ని దీనికి అసైన్ చేస్తాం. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దానికన్నా ముందు మన ఇన్పుట్ ఫీల్డ్కి కూడా ఒక ఐడి పాస్ చేసి ఈ ఐడికి మై టెక్స్ట్ అని ఒక వాల్యూ పాస్ చేశారు. ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసి మన ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూని గెట్ చేయొచ్చు. దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ మన ఐడి వాల్యూ మై టెక్స్ట్ డాట్ వాల్యూ, ఇలాగా మన ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూని ఈ మై స్ట్రింగ్ అనే వేరియబుల్కి అసైన్ చేశాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక వేరియబుల్ తీసుకొని మై క్యాపిటల్స్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ మై స్ట్రింగ్ నుంచి వస్తున్న వాల్యూస్ని అప్పర్ కేస్లోకి మార్చడానికి మనకి టు అప్పర్ కేస్ అనే ఒక మెథడ్ ఉంది. మై స్ట్రింగ్ డాట్ టు అప్పర్ కేస్. ఈ టు అప్పర్ కేస్ అనే జావాస్క్రిప్ట్లో ఒక ఇన్బిల్ట్ మెథడ్. సో దీన్ని అప్లై చేస్తే మన వేరియబుల్ లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అప్పర్ కేస్లోకి మారుతాయి. సో ఇలా పాస్ చేసిన తర్వాత మన అవుట్పుట్ అనేది h2 ట్యాగ్లో చూపించాలనుకుంటున్నాం. సో ఈ h2కి ఒక ఐడి కూడా ఉంది, దాన్ని టార్గెట్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఐడి వాల్యూ రిజల్ట్. సో దీన్ని టార్గెట్ చేసి ఈ ఎలిమెంట్ లోపల ఉన్న టెక్స్ట్ కంటెంట్ని ఈ మై క్యాపిటల్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. మై క్యాపిటల్స్ సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, రిఫ్రెష్ చేసి ఈ టెక్స్ట్లో నేను ఏదైనా స్మాల్ లెటర్లో టైప్ చేసి ఈ క్యాపిటల్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్లో ఈ టెక్స్ట్ అనేది క్యాపిటల్స్లోకి మారి ఇలా అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి ఇక్కడ మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని స్మాల్ లెటర్స్లో రాశాను. క్యాపిటల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ నేను రాసిన టెక్స్ట్ అనేది ఇప్పుడు క్యాపిటల్స్లోకి మారుతుంది. అంటే మన ఇన్పుట్లో ఏది స్మాల్ లెటర్లో రాసినా సరే అది క్యాపిటల్స్లోకి చేంజ్ అయ్యి ఇలా అవుట్పుట్ వస్తుంది. అదే మనకి ఈ లెటర్లో ఫస్ట్ లెటర్ ఒక్కటే మనకి క్యాపిటల్ కావాలి, మిగతావన్నీ స్మాల్ లెటర్స్లో కావాలనుకోండి, అప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఫస్ట్ క్యాపిటల్ అని ఒక పేరు పెట్టాను. ఈ ఫంక్షన్కి ఒక పారామీటర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో అని ఒక పారామీటర్ పాస్ చేశాను. ఈ రిటర్న్ తీసుకొని ఈ రిటర్న్ కింద మనకి మ్యాంగో డాట్ క్యార్ ఎట్, అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ పరంగా 0, దీన్ని
టు అప్పర్ కేస్, ఇది ఒక మెథడ్ కాబట్టి పారాన్సిస్ పాస్ చేసి తర్వాత ప్లస్ అంటే కాంకాటినేషన్ మ్యాంగో డాట్ స్లైస్, ఇది కూడా స్లైస్ ఒక మెథడే. ఈ స్లైస్కి వాల్యూ కింద 1 ఇండెక్స్ పాస్ చేస్తున్నాను, అంటే 1 తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకి లోవర్ కేస్లోకి మారాలని మనం ఇలా డిఫైన్ చేస్తున్నాం. అంటే 2 లోవర్ కేస్, ఇది మెథడ్ కాబట్టి దీనికి కూడా ఒక పారాన్సిస్ పాస్ చేసి తర్వాత ఈ మై క్యాపిటల్స్ ఉంది కదా, ఈ మై క్యాపిటల్స్కి ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాపిటల్ అనే మనం ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, ఈ డిఫైన్ చేసిన దీనికి ఇక్కడ మై స్ట్రింగ్ నుంచి వస్తున్న వాల్యూస్ని ఇక్కడ పాస్ చేస్తున్నాను. సో మై స్ట్రింగ్ సేవ్ చేసి అవుట్పుట్లో రిఫ్రెష్ చేసి మన ఇన్పుట్ ఫీల్డ్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అని టైప్ చేసి ఈ క్యాపిటల్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు మన ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లోకి మారి మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్లో వచ్చినాయి. అలాగే ఇక్కడ ఎలిఫెంట్ అని ఒక టెక్స్ట్ రాశారు. ఇప్పుడు క్యాపిటల్ దగ్గర క్లిక్ చేస్తే ఫస్ట్ లెటర్ అనేది ఈ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోకి మారింది. అయితే ఇక్కడ చూడండి, నేను ఏదైనా ఒక సెంటెన్స్ టైప్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని టైప్ చేశాను. చూడండి క్యాపిటల్ దగ్గర క్లిక్ చేస్తే ఈ సెంటెన్స్లో ఒక్క మై తప్పించి మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్లోకి మారుతుంది, మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్లోనే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇలా కాకుండా నాకు ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో కావాలి. సో దానికోసం ఇక్కడ ఈ ఫంక్షన్ నుంచి వస్తున్న ఈ వాల్యూస్ని స్ప్లిట్ చేసి, అంటే మై స్ట్రింగ్ ఈ వేరియబుల్ నుంచి వస్తున్న వాల్యూస్ని స్ప్లిట్ చేసి స్ప్లిట్ మెథడ్ యూస్ చేసి దీనికి ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక వేరియబుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మై మ్యాప్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు ఈ మై క్యాపిటల్స్ లోపల ఉన్న వాల్యూస్ని మ్యాప్ చేస్తున్నాను. అంటే మై క్యాపిటల్స్ డాట్ ఈ మ్యాప్ మెథడ్ యూస్ చేసి ఈ మ్యాప్ మెథడ్కి మనం ఈ ఫంక్షన్ డిఫైన్ చేసాం కదా, ఈ ఫంక్షన్ని ఇక్కడ ఈ పారామీటర్లో పాస్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ క్యాపిటల్, తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకొని దీనికి మై అవుట్పుట్ అని ఒక పేరు ఇచ్చి ఇప్పుడు ఈ మై అవుట్పుట్కి ఈ మ్యాప్ అయ్యి వస్తున్న వాల్యూస్ని జాయిన్ చేస్తున్నాను. అంటే మై మ్యాప్ జాయిన్ మెథడ్ తీసుకొని ఈ మెథడ్ కూడా ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన h2 ట్యాగ్కి ఈ మై అవుట్పుట్ నుంచి వస్తున్న వాల్యూస్ని అసైన్ చేస్తున్నాను. అంటే ఈ ఐడి ఎలిమెంట్ని టార్గెట్ చేసి దీనికి ఇక్కడ మై అవుట్పుట్ ఇలా పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ హౌ ఆర్ యూ ఆల్ అని రాసి క్యాపిటల్స్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు ప్రతి వర్డ్లోని ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్స్లో వచ్చింది. ఓకే, ఇలాగా మనం ఏదైతే సెంటెన్స్ రాస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గుడ్ హౌ అబౌట్ యూ అని రాశాను. ఇక్కడ క్యాపిటల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఐ యామ్ గుడ్ హౌ అబౌట్ యూ, ఇలాగా ప్రతి వర్డ్లోని కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లోకి మారింది. సో ఇలాగా మనం జావాస్క్రిప్ట్లో స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్లోకి, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్లోకి ఇలా చేంజ్ చేసి చూపించవచ్చు.